ఒక 7-8 మంది ఇప్పటి ఫోటో మా ఎల్లన్ అక్కడ ఫోటో తీసిండు. ఇప్పటి ఫోటో ఇప్పటి ఈ నిమిషం అక్కడున్న పరిస్థితి. ఆడ పోయినాక రైతులు వచ్చిండ్రు, ఒక 10-15 మంది రైతులు వచ్చిండ్రు. ఒక ఆయన పేరు తిరుపతి, ఇంకో ఆయన పేరు శ్రీనివాసరెడ్డి, ఒక 10-15 మంది వచ్చిండ్రు. మాట్లాడుతున్నాం. అలా నేను అడిగిన ఎట్లున్నది మరి ఏం పరిస్థితి అంటే, మొదలు ఒక రైతు అన్నాడు, అన్నా 10 ఏళ్ల తర్వాత మొదటిసారి భార్యా పిల్లల్ని ఇడిచిపెట్టి మళ్ళా అర్ధరాత్రి బాయి కాడ వండుకుంటున్నా, బోర్ కాడ వండుకునే పరిస్థితి వచ్చిందన్నా. నిజంగా తప్పు చేసినాం, కేసీఆర్ ను పోగొట్టుకొని నిజంగా తప్పు చేసినాం అన్నా. ఇవాళ కేసీఆర్ ఉంటే మాకు ఈ పరిస్థితి రాకపోతుండన్నా అని ఒక తమ్ముడు అన్నాడు. ఇంకో తమ్ముడు అన్నాడు, అన్నా నిజంగా బాధ అవుతుంది, ఇవాళ కేసీఆర్ ఉంటే మాకు ఈ పంటలు ఎండిపోయే పరిస్థితి రాకపోతుండన్నా అన్నాడు. అంటే పక్కకెళ్ళి ఎవరు అన్నారు, అన్నా మరి రేవంత్ రెడ్డి చెప్తుండు కదా, ఇది కాలం సక గాలే, పోయినసారి వర్షాలు పడలే అని చెప్తాండు కదా అన్నారు. అంటే ఆ రైతు వెంటనే సుర్రుమని అందుకున్నాడు, సుర్రుమని లేచిండు. ఎవడా అన్నది, పోయిన సంవత్సరం పోయిన వానకాలంలా సాధారణానికంటే 14% ఎక్కువ పడ్డాయి వానలు, కావాలంటే లెక్కలు చూసుకో రేవంత్ రెడ్డి అని చెప్పి ఆ సాధారణ రైతు చెప్పిండు. నేను ఈ మాట ఎందుకంటున్నా మీతోనంటే, ఇవాళ నిజానికి వచ్చిన ఈ కరువు పరిస్థితి, పంటలు ఎండిపోయే పరిస్థితి, మళ్ళా నెరెలు వారే నేలలు చూసే పరిస్థితి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నేనేదో ఇది డైలాగుల కోసం చెప్తలేను, ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోతుండే అనే మాట కూడా నేను ఉత్తగానే చెప్తలేను. మీకు ఒక్కసారి ఒక విషయం నేను చెప్తా, దయచేసి మనసుకి ఎక్కించుకోండి, ఊర్లో 10 మందికి చెప్పుండ్రి. ఈ మధ్యన మీరు వార్తలలో చూస్తాను, టీవీలలో చూస్తాను, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయింది, మొత్తం 1,00,000 కోట్లు కేసీఆర్ దోసుకపోయిండు, 1,00,000 కోట్లు నీళ్ల పాలైంది అని అడ్డగోలుగా కింద ఉండే గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తల నుంచి మొదలు పెడితే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా నోటికొచ్చినట్టు తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు ఒరుతాను. నేను మొన్న రామలక్ష్మణులపల్లి ముస్తాబాద్ మండలంలో ఒక చిన్న కార్యక్రమం ఉంటే గుడికి రమ్మంటే గుడికి పోయి దండం పెట్టుకొని బయటకు వస్తే అక్కడ మన పదిరే రైతులు వచ్చిండ్రు, రామలక్ష్మణులపల్లి రైతులు వచ్చిండ్రు, ఆవునూరు వాళ్ళు వచ్చిండ్రు, కొండాపూర్ వాళ్ళు వచ్చిండ్రు. అన్నా ఈ చెక్ డ్యామ్ జల్దీ నింపకపోతే, మీరు మానేరులో నీళ్లు దేకపోతే మా పంటలు దగ్గర ఒక 500-600 ఎకరాలు ఎండిపోతాయన్నా, ఒక వారం 10 రోజులలో నీళ్లు రాకపోతే ఆగమైపోతామని చెప్తే వాళ్ళకి చెప్పిన సమాధానమే నేను మీకు కూడా చెప్తున్నా. ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏందో ఒక నిమిషం అర్థం చేసుకోండి. తెలంగాణ ఎట్లుంటది అంటే, మన తెలంగాణ భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది, మన తెలంగాణ. కిందికెళ్ళి ఒక దిక్కుకెళ్ళేమో, కిందికెళ్ళి 80-90 మీటర్ల మీద సముద్రానికి 80-90 మీటర్ల మీద గోదావరి నది వారుతుంది. ఇంకో దిక్కేమో కృష్ణా నది 100-110 మీటర్ల మీద కృష్ణా నది పార్కం ఉంటుంది. మరి కింద నది ఉన్నది, పైన మన భూములు ఉన్నాయి. ఎక్కడైతే మనం మేడిగడ్డ అనే బ్యారేజ్ కట్టినామో, కాళేశ్వరంలో మొదటి పాయింట్ ఎక్కడైతే బ్యారేజ్ కట్టినామో అది 80 మీటర్లు. మన సిరిసిల్ల 350 మీటర్ల మీద ఉంటుంది. అంటే 80 మీటర్ల మీదకెళ్ళి 350 మీటర్లకు గోదావరి నీళ్లు తీసుకురావాలి. మరి ఏం చేయాలి? ఇలా రైతులు ఏం చేస్తారు? జనరల్ గా ఎక్కడైనా భూమిలో నీళ్లుంటే బోరింగ్ వేస్తారు, పైకి నీళ్లు మోటార్ పెట్టి గుంజుతారు. కేసీఆర్ గారు కూడా గదే పని చేసిండు. కానీ మనమేమో కొంత నీళ్లు గుంజుతాం, ఒక బోరింగ్ వేసి కొన్ని నీళ్లు గుంజుతాం.